హాయ్ అండి, అందరికీ శుభోదయం. మందార పూలు కోసడానికి వచ్చేసాను. ఎప్పుడు మాదిరిగానే అపర చెట్టు గేదెలు అయితే తోలుకెళ్ళినట్టున్నారండి మేతకే. విరజాజి పూలు ఒకటో రెండో ఉన్నాయి. ఇవ్వండి, పూలు కోసేసుకున్నాం. మందార పువ్వులు దేవుడికి, అమ్మవారికి చాలా ఇష్టం అంటండి మందార పువ్వులు. చూడండి, నన్ను కోయండి ముందుకు వచ్చింది చెట్టు. మళ్ళీ బొట్టలు వేసేసుకుంటున్నాను పువ్వులు. విరజాజి పువ్వులు ఎన్నో లేవు. ఇవ్వండి మందార పువ్వులు. చక్క మొగ్గ ఇది. ఈతకాయల చెట్టు అండి ఇది. ఈతకాయలు లోపల దాక్కున్నాయి చూడండి, గ్రీన్ కలరు. అయ్యా దానికి వచ్చినాయా, గుచ్చుకుంటున్నాయండి పట్టుకుంటుంటే. ఈత చెట్టు ఈతకాయలు ముగ్గితే కానీ కనపడవు, గ్రీన్లో కలిసిపోయింది. విఘ్నేశ్వరుడికి పెట్టేస్తున్నానండి ముందు పువ్వు. చక్కగా చిన్న మొగ్గగా ఉంది. అమ్మవారికి తల్లి ఎందుకని మందార పువ్వులు ఫోటో నుంచి కిందకు వదిలిందండి తల్లి. ఇవ్వండి నైవేద్యానికి యాపిల్ పండు పెట్టా. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. శుభోదయం, శుభో శుక్రవారం. బొప్పాయిలండి, నాటు బొప్పాయిలు. మా కోడలో వాళ్ళ అమ్మమ్మ గారు ఇంటి దగ్గర చెట్టు ఉందండి, కోసుకొచ్చారు. నాటుకాయలు చాలా బాగుంటాయండి. వేసవకాలం అండి, ఎప్పుడు ప్రతిరోజు కూడా తినచ్చు బొప్పాయి. అలాగే శరీర నిగారింపు కూడా బాగుంటుందండి. చర్మం కాంతివంతంగా అవుతుంది ఇది తింటే. అలాగే ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి, జుట్టు ఊడదు. చాలా పోషకాలు ఉన్నాయండి ఇవి తింటే. బొప్పాయి పండు, జామకాయ ఏంటి, ఇవి రెండు రోజు తినొచ్చండి. నాకు చాలా చాలా ఇష్టం బొప్పాయి. చూస్తేనే నోరు ఊరిపోతుంది, కోసుకొని తినేయాలి. వీడియోలో పెడదామని పెట్టానండి. బొప్పాయిలు చాలా బాగున్నాయి. మీకు ఇష్టమేనండి బొప్పాయిలు? ఈరోజు దొండకాయ ఫ్రై మరి. మా కోడలు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తుంది. దొండకాయ ఫ్రై కొబ్బరి నూనెతో రెడీ అయిపోతుందండి. కొబ్బరి నూనె, ఏమేస్తున్నాం, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లేదంటన్నా కరివేపాకు. ఇవాళ వచ్చేసింది కరివేపాకు. ఎంత లేతగా ఉందో చూసారా కరివేపాకు. తర్వాత
జీడిపప్పు, జీడిపప్పు 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 ఇవన్నీ వేస్తే బాగుంటుందండి. పంటికి తగులుతా తింటా ఉంటుంటే కూరలో చాలా బాగుంటుంది. వేగుతూ ఉంటాయండి, వేగనండి. వేగిపోయినాయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగాక ఏంటంటే ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటాం. రుచికి సరిపడా సాల్ట్. ఉల్లిపాయ వేగిపోయింది. సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసేసుకున్నాం. సన్నని మంట మీద మగ్గాలి దొండకాయ కూర. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, సరిపోలేదు. అలాగే పసుపు. ఇంకా సన్న మంటగా మగ్గుతానే ఉండాలండి. మగ్గిపోయిందండి. లైట్గా వేసేస్తున్నా కారం. కారం ఎక్కువ పట్టదు. బ్రౌన్ రైస్ కోడలిది. బ్రౌన్ రైస్ అయింది, ఎల్లిపాయ వేసింది. అలాగే వైట్ రైస్ ఇది మాకు. అలాగే ఫ్రై అయిపోయిందండి, దొండకాయ ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు లైన్లో నుంచున్నామండి. అదొకటి. చింతలో బాతులు విహారయాత్ర ఒకటి చూపిస్తాను, చూసేయండి ఈ వీడియోలో. ఇవి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళే అవుతాయి అంటారు. అందరికీ తెలిసే ఉంటుందండి సామెత.